పిల్లలు మీరు ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఇవి చేస్తున్నారు కదా. అయితే ఇవి ఎలా చేస్తుంటారు? ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక్కొక్కటి చేస్తుంటారు కదా. ఇప్పుడు ఒకే ప్రాబ్లంలో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇలా ఉన్నప్పుడు మనం ఒక రూల్ ఫాలో అవుతాం. అదేంటంటే డిమాస్ రూల్. డిమాస్ రూల్ అంటే డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఇచ్చిన ప్రాబ్లంలో మనం ఈ రూల్ ఫాలో అవుతూ ఎలా చేయాలి అంటే ముందు డివిజన్ చూడాలి. డివిజన్ ఎక్కడుందో చూసి దాని కింద లైన్ గీయండి. 168 డివైడెడ్ బై 8 డివిజన్ చేద్దాం. 8 2s are 16, 8 1s 8, 21. దీని ప్లేస్లో మనం 21 వేయాలి. 21 ప్లస్ తర్వాత మల్టిప్లికేషన్ ఎక్కడుందో చూడండి. మల్టిప్లికేషన్ 5 into 12, 12 5s are 60 మైనస్ 38. డివిజన్ మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్. ఎడిషన్ ఎక్కడుంది? ఇక్కడ 21 plus 60, 21 plus 60 81, 81 minus 38. 81 నుంచి 38 తీసేస్తే 43. ఓకేనా? అర్థమైందా?